అదిరిపోయే టేస్టీ అయిన మన చపాతీ, పరోటా, పుల్కాకి, మసాలా రైసులకి మంచి కాంబినేషన్ తెచ్చానండి నేను ఈరోజు. పన్నీరు, క్యాప్సికమ్ మసాలా అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాదండి. ఇంట్లో పిల్లలు లొట్టలేసుకుంటూ తినేస్తారు అనమాట. ఇంకా ప్రాసెస్‌లోకైతే వచ్చేద్దాము. 200 గ్రాములు నేను పన్నీర్ తీసుకున్నాను. మీకు నచ్చిన కంపెనీ మీరు తీసుకోండి. ఇద్దరు మనుషులకు అనుకుంటున్నాను కాబట్టి దీంట్లో సగమే తీసుకుంటున్నాను. కంపెనీ మాత్రం మీ చాయిసేనండి. ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి. ఆ బౌల్‌లోకి మన చిన్న ప్యాకెట్ పెరుగు తీసుకోండి. మీరు ఇంట్లో తయారు చేసుకున్నా ఓకేను. ఆ పెరుగులోకి కొన్ని కొన్ని మసాలాలైతే యాడ్ చేయాలి కదా! ముందుగా 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నానండి. మంచి క్వాలిటీ స్పైసీ అయిన కారప్పొడి తీసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి మళ్ళీ ఏసుకోవచ్చు. మనము ఈ పెరుగు మసాలా కలిపేదానికి కొంచెం కొంచెం కలుపుకుందాము. తర్వాత పసుపు పొడి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కల్లుప్పు గానీ, సాల్ట్ గానీ నేనైతే సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేశాను. ఇంకా దీంట్లోకి హోమ్మేడ్‌గా తయారు చేసుకున్నాము గదా! గరం మసాలా. ఆ గరం మసాలాని కూడా నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. వీటిలన్నిటిని మొహమాటం లేకుండా ఈక్వల్‌గా కలపండి, కలపండి రాజుగారు కలపండి, కలపండి అన్నట్టుగా దీన్ని స్మూత్‌గాను పేస్ట్ లాగా తయారు చేసి ఒక పక్కన పెట్టేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి కడాయి పెట్టుకుందాము మందపాటిది. మనం పన్నీర్ వేయించాలి కాబట్టి చాలా ఫ్రై, డీప్ ఫ్రై కాకుండా ఒక మోస్తారుగా ఆయిల్ వేసుకోండి. పన్నీర్ ముక్కలు తక్కువ వేసుకుంటే అడుగంటిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదనమాట. ఇంకా పన్నీర్ కటింగు ఐస్ క్యూబ్స్ లాగా మీడియం సైజ్ కట్ చేసుకోండి. మరీ పెద్దవి అంటే కొంచెం అన్‌కంఫర్ట్‌గా ఉంటాయి చించుకొని తినేదానికి. చిన్నయి అనుకో అడుగంటేస్తాయి, కర్రీలోకి వెళ్ళినాక మెంట్ అయిపోతాయి. మీడియం సైజుగా ఈ మోస్తారుగా కట్ చేసుకున్నామనుకోండి, ఇవి పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు వేగిన తర్వాత వీటిని వెత్తేసుకొని మనం వేరే బౌల్‌లోకి ఏది కూడా సిమ్‌లోకే చేసుకోవాలి. హైలో పెట్టి పదార్థాన్ని మాడబెట్టి అదే కడాయిలో మనము క్యాప్సికమ్‌ని ఒక మోస్తారుగా ఇప్పుడు నేను ఇద్దరు మనుషులకు అనుకుంటున్నాను కాబట్టి క్యాప్సికమ్ ఒక హాఫ్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక 3 అయితే వేశాను నేను సరిపోవని. అవి కూడా ఫ్రై చేసుకుందాంలని ఒక సగం క్యాప్సికమ్ తీసుకొని మీడియం సైజు ఇదే సైజు కట్ చేసుకోవాలి. ఒక 2 టమోటాలని ఇదే సైజు, ఒక ఎర్రగడ్డనో, 2 ఎర్రగడ్డలనో, 4 పచ్చాలుగా ఒక ఎర్రగడ్డ అయితే దాన్ని ముక్కలుగా కట్ చేయకుండా ఈ మాదిరంగా ఒకదానికొకటి విడమర్చేసేసి ఒక 20% మనకి ఇవి ఫ్రై అయితే చాలు. మనకి మసాలాలు పెద్దగా కుక్ అవ్వవండి. చాలా ఫాస్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది మనకి ఆయిల్‌లో అటు ఇటు, ఇటు అటు బొల్లాడిచ్చితే లైట్‌గా కుక్ అయిన తర్వాత ఒక సైడ్‌కి తీసి పెట్టేసుకుందాం. ఇంకొకటి ఏందంటే ఆయిల్ ఎక్కువ వేసుకోబాకండి. ఆయిల్ ఎక్కువ వేసుకోవటం వల్ల ఏందంటే ఇలాంటి వాటికి మసాలా పీల్చదు కాబట్టి ఎక్కువ ఆయిల్లు స్టమక్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎత్తేసిన తర్వాత ఆయిల్ ఎక్కువ తక్కువ చూసుకొని దీంట్లోకి చిన్నపాటి మసాలా దినుసులు వేసుకుందాము. లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు వీటిలన్నిటిని పెద్దగా వేగాల్సిన అవసరం ఏమీ లేదు. లైట్‌గా ఫ్లేవర్ బయటకు వస్తే చాలు. ఆయిలు ఏమైనా ఎక్కువ ఉన్నా ఎత్తేసింది మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ ఒకటి కట్ చేసుకొని సన్నటి ముక్కలు దాన్ని కూడా మనము పెద్దగా ఇవి మనకి ఒక 80% ఫ్రై అయితే చాలు వీటిల్ని. కొంచెం అల్లాన్ని అప్పటికప్పటికి నూరుకున్న అల్లం అయితే ఇంకా బాగుంటుంది. అల్లం కూడా తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుందామా. అప్పటికప్పటికి నూరుకున్న అల్లం అయితే ఇంకా మనకి బాగుంటుంది. అల్లం అయితే ఈక్వల్‌గా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే అల్లం స్మెల్ ఎక్కువగా కొడతది కాబట్టి ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాతే మిగతా పదార్థాలని కలుపుకుంటూ ఉండాలి. అదనమాట మందల.
ఆనియన్స్, అల్లము, ఆయిలు ఈ 3 పదార్థాలు ఒకదానితో ఒకటి రహస్యాలు మాట్లాడేసుకున్న తర్వాత ఇందాక మనము పెరుగు మసాలా ఉంది కదా! దాన్ని నేనైతే కొంచెము బరక్గానే చేశానులేండి పెరుగు. మరీ స్మూత్ చేయలేక. మీరు ఇంకా స్మూత్ కావాలంటే మీరు చేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఇందాక కారం కలిపాం కదా పెరుగులో. ఇప్పుడు మళ్ళీ కారం యాడ్ చేస్తున్నాను. 1, 1½ స్పూన్ కారము, పసుపుపొడి 1 స్పూను, గరం మసాలా వచ్చి 1 స్పూను. ఇంకది ఉప్పు, కారాలు మళ్ళీ చెక్ చేసుకుందాంలే. వీటిలన్నిటిని వేసిన తర్వాత ఇందాక మన వెజిటేబుల్స్ 20% ఫ్రై అయి ఉన్నాయి కదా! అవి కూడా యాడ్ చేసేసేయండి. ఇదే దాంట్లో హై ఫ్లేమ్‌లో పెట్టకుండా కొత్తిమీర ఒక అరగుప్పుడు తీసుకొని అది యాడ్ చేసేసుకున్నాక లో ఫ్లేమ్‌లోనే ఉంచుకుంటూ దీన్ని కలపవయ్య చారిగారు, కలపండి కలపండి చారిగారు అన్నట్లుగా దీన్ని ఈక్వల్‌గా కలుపుకోండి. మూత పెట్టేసి తీసిన తర్వాత ఈ మాదిరిగా మనకి మసాలాతో అన్నీ సహజీవనం చేస్తాయి. సాల్టు గట్టా చూసుకొని 1కి 2 సార్లు మధ్యలో యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మనకిది కొంచెం లిక్విడ్‌గా కాకుండా కొంచెము టైట్‌గా చేసుకోవాలి. చపాతీ ఎత్తుకొని తినేటట్టుగా ఉండాలి. చపాతీకి ఆ కూర కారిపోయేటట్టు కాకుండా మధ్యలో మీరు ఉప్పు, కారాలు చెక్ చేసుకుంటూ, కలుపుకుంటూ, మూత పెట్టుకుంటూ ఇలాగ సిమ్‌లోనే దీని ప్రాసెస్ అయితే అయిపోయిందండి. కొత్తిమీర ఒక అరగుప్పుడు తీసుకొని దాన్ని కూడా మనం దీనికి యాడ్ చేసుకుందాం. ఆయిల్‌నైతే ఏ పదార్థము ఇలాగ చేసే వాటిలకి పీల్చుకోదు, వదిలేస్తుంది. అందుకని ఆయిల్ తక్కువగా తీసుకోండి. నేనైతే ఈరోజు చపాతీ చేశానండి. చపాతీ కాంబినేషను పన్నీరు, క్యాప్సికమ్ మసాలా టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుందండి. అలా తింటూ ఉంటే మీకు చపాతీలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ వంటకమైనా 100% అది సక్సెస్ అయితేనే మీ ముందరకు వస్తుందండి. ఒకసారి వీడియో చూడండి. తర్వాత మీరు అన్ని పదార్థాలు చూసుకుంటూ చేసేసుకునేది. వంటకమైనా బేసిక్స్ తీసుకొని ఫుల్గా మన స్టైల్లో వండుకొని తిన్నామంటే ఇంకా కమ్మంగా ఆస్వాదించవచ్చుగా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటుంది మీ నెల్లూరు అమ్మాయి. బాయ్.